ఈరోజు ఇండియన్ పాలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఒక చిన్న క్లాస్. సివిల్స్ ప్రిపరేషన్కి లేదా గ్రూప్స్ ప్రిపరేషన్స్కి వచ్చే అభ్యర్థులు డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏదర్ ఇండియన్ పాలిటీ అవ్వనివ్వండి, హిస్టరీ అవ్వనివ్వండి, జాగ్రఫీ అవ్వనివ్వండి, కరెంట్ అఫైర్స్, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ఎల్స్ ఆప్షనల్ పేపర్ ఏదైనా అవ్వనివ్వండి, ప్రిపేర్ అవ్వటంలో చాలా కన్ఫ్యూజన్కి లోన్ అవుతుంటారు. క్లాసెస్ ఏమో ఒక పక్క క్లాసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో క్లాసెస్ అయిపోతుంటాయి, ప్రిపరేషన్ ఏమో సరిగ్గా అవ్వదు. సో క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలీదు, ఒక చిన్న కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటారు. సో ఈరోజు ఇండియన్ పాలిటీ ద వే టు స్టార్ట్ అండ్ వే టు ఎండ్, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి. ఎండ్ చేయడం అనేది కూడా ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. సో స్టార్టింగ్ అందరు చేస్తారు, కానీ ఎఫెక్టివ్గా ఎండ్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. సో ఇండియన్ పాలిటీలో ఏమేం చేయాలి, ఫస్ట్ పాలిటీ అనేది స్టార్ట్ చేయడానికి, సబ్జెక్ట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయడానికి ముందు ఏంటి? ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ సబ్జెక్ట్, నేను చెప్తూనే ఉన్నాను, ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు స్టార్ట్ చేసే ముందు యూ హ్యావ్ టు డూ బ్రెయిన్ స్టార్మింగ్. నీకు ఆ సబ్జెక్ట్ గురించి ఏం తెలుసు, నీ మైండ్లో ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉంది, నువ్వు ఎంతవరకు ఆ సబ్జెక్ట్ని రీచ్ కాగలవు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రెయిన్కి నువ్వు క్వశ్చన్ చేయి. వెన్ యూ క్వశ్చన్ టు యువర్ బ్రెయిన్, నీ బ్రెయిన్కి క్వశ్చన్ చేసినప్పుడు బ్రెయిన్ ఆన్సర్స్, ఇట్ విల్ గివ్ ఆన్సర్స్ టు యూ. ఆ బ్రెయిన్ ఆన్సర్స్ ఇస్తుంది, ఏమిస్తుంది. సో ఒక పేపర్లో ఒక టాపిక్, ఆ సబ్జెక్ట్ గురించి తీసుకున్నప్పుడు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ గురించి నీకు ఎంత తెలుసు. సో బ్రెయిన్ స్టార్మింగ్ అబౌట్ ద కాన్సెప్ట్స్, ఆ సబ్జెక్ట్ గురించి ఎంత తెలుసు అనేది నువ్వు పేపర్ మీద పెట్టు ఫస్ట్. సో నువ్వు పేపర్ మీద పెడితే ఆ సబ్జెక్ట్ గురించి నీ బ్రెయిన్లో ఎంత ఉంది, నీ మైండ్లో ఎంత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే ఫర్ ఎగ్జాంపుల్ 100% సబ్జెక్ట్ అయితే నీ బ్రెయిన్లో 10% ఉందా, 20% ఉందా అనేది నువ్వు చెక్ చేసుకో ఫస్ట్. బిఫోర్ చెకింగ్ చేసుకోకుండా ఊరికే ఇంపార్ట్ చేస్తే సబ్జెక్ట్ అది ఎక్కదు. ఆకలి అనేది ఉండాలి, సబ్జెక్ట్ గురించి ఆకలి ఉండాలి. సో నీ బ్రెయిన్కి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, క్వశ్చన్ చేస్తావో నీకు ఏం తెలుసు అని, సో దాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తే దాని ఈగో హర్ట్ అవుతుంది, బ్రెయిన్ ఈగో. సో ఆ ఈగో హర్ట్ అయినప్పుడు ఎక్కువ సబ్జెక్ట్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో నువ్వు ఏం చేయాలంటే బ్రెయిన్తో ఒక గేమ్ ఆడాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు పేపర్ మీద పెట్టేప్పుడు నీకు సబ్జెక్ట్ గురించి, ఆ కాన్సెప్ట్స్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది నువ్వు అక్కడ పేపర్ మీద పెడుతున్నావు. సో దట్ ఇట్ ఈస్ 10%, 5% ఒకసారి చూసుకో. ఇది అయిన తర్వాత 2 to 3 టైమ్స్ ఈ బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన తర్వాత, సబ్జెక్ట్కి వెళ్ళిన తర్వాత నువ్వు చూడు, ఈ కాన్సెప్ట్స్లో ఎన్ని పాయింట్స్ నాకు తెలుసు, ఎన్ని పాయింట్స్ని నేను ఇంకా నేర్చుకోవాలి, ఎంత ల్యాక్యూనా ఉంది అంటే గ్యాప్ ఎంత ఉంది. సో దీన్ని అడిగిన తర్వాత బ్రెయిన్ అనేది ఇట్ విల్ బి ఇన్ ఏ లెర్నింగ్ మోడ్కి వచ్చేస్తుంది. లెర్నింగ్ మోడ్కి వచ్చిన తర్వాత దెన్ యూ గో టు ద కాన్సెప్ట్స్. బిఫోర్ గోయింగ్ టు కాన్సెప్ట్స్, వన్ మోర్ థింగ్, ఇండియన్ పాలిటీకి ఇంట్రడక్షన్ టు ఇండియన్ పాలిటీకి ఏ సిస్టర్ లైక్ థింగ్ ఏంటంటే కనెక్షన్ ఉన్నది. అంటే ఐ మీన్ టు సే రిలేషన్షిప్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మన హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. సో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఆర్ఎల్స్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్. ఈ ఫ్రీడమ్ మూమెంట్లో బ్రిటిషర్స్ మన ఇండియన్స్ అడిగిన డిమాండ్స్కి వాళ్ళకు కొన్ని, అంటే ఐ మీన్ టు సే వాళ్ళ డిమాండ్స్ని కొన్ని నెరవేర్చడం జరిగింది. ఏ పరంగా అంటే ఇండియన్ రెగ్యులేటింగ్ యాక్ట్ అవ్వనివ్వండి, కౌన్సిల్స్ యాక్ట్స్ కానివ్వండి, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కానివ్వండి, ఈ యాక్ట్స్లలో బ్రిటిషర్స్ మన ఇండియన్స్ అడిగినటువంటి కొన్ని డిమాండ్స్కి వాళ్ళు కొన్ని శాంక్షన్ చేశారు. సో ఆ శాంక్షన్ చేసినటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యాక్ట్స్లో పొందుపరిచారు. సో ఈ యాక్ట్స్ ఏం చేస్తాయంటే ఒక రెఫరెన్స్, మీరు ఇండియన్ హిస్టరీకి వెళ్ళి ఇవన్నీ మొత్తం క్లియర్ చేసుకొని ఇండియన్ నేషనల్ మూమెంట్లో వాట్ ఎవర్ ద థింగ్స్ ఏమేమి వచ్చాయి, ఇండియన్ నేషనల్ మూమెంట్ లీడర్స్ వీళ్ళు ఏమేమి అడిగారు బ్రిటిషర్స్ని, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది మీ మైండ్లో ఫ్రేమ్ అయ్యి ఉంటే ఇండియన్ పాలిటీకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది ఈజ్ జెనిసిస్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? వేర్ ఇండియన్ హిస్టరీ ఎండ్స్, ఇండియన్ పాలిటీ విల్ స్టార్ట్స్. సో ఇండియన్ హిస్టరీ ఎండ్ అయినప్పుడు పాలిటీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మీరు ఎండ్ అనేది, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్స్ జనరలీ చూస్తుంటారుగా సీరియల్స్. సో ఆర్ఎల్స్ మూవీస్, హిట్ 3 వచ్చింది రీసెంట్గా. సో హిట్ 2 అనేది లాస్ట్లో క్లైమాక్స్లో అనేది నాని ఇంట్రొడక్షన్. అలాగే ఇది మూవీ వచ్చింది. సో విత్ రిగార్డింగ్ టు నానితో హీరోగా. సో ఒక ఇండియన్ హిస్టరీలో పాలిటీ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ లాగా ఈ యాక్ట్స్లలో తీసుకొని వస్తారు. సో నెక్స్ట్ ఇండియన్ పాలిటీకి వచ్చేసరికి ఈ పాలిటీ యాక్ట్సే బేసిక్స్ అనమాట, జస్ట్ లైక్ ఎ హీరో. ఓకే, సో ఇలాగా
ఈ పాలిటీ యొక్క జెనిసిస్ అనేది హిస్టరీ యొక్క ఎండింగ్లో ఉంది. సో అలాగా రిలేషన్షిప్ బిట్వీన్ వన్ సబ్జెక్ట్ టు అనదర్ సబ్జెక్ట్. ఇలా అయిన తర్వాత the next thing is complete the topic which you want to choose in one detailed version. ఒక డీటెయిల్డ్ రీడింగ్ ఇచ్చేయండి. పాలిటీని ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఎల్స్ టేకింగ్ కోచింగ్ త్రూ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారా, ఒక పని చేయండి, ఆ క్లాస్ అయిపోగానే ఒక చిన్న డీటెయిల్డ్ రీడింగ్ ఇచ్చేయండి సబ్జెక్ట్ని. ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ని ఒక చిన్న రీడింగ్. సో దీనికన్నా ముందు బ్రెయిన్ స్టార్మింగ్ ఉండాలి అబౌట్ ద కాన్సెప్ట్. అయిన తర్వాత ఈ టాపిక్ గురించి ఒక క్లాసెస్ విన్న తర్వాత ఒకసారి రివైజ్ చేసేయండి. ఐ మీన్ టు సే ఒక డీటెయిల్డ్ వర్షన్. సో ఇలా రీడింగ్ ఇచ్చేసిన తర్వాత, ఒక డీటెయిల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గో త్రూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ఎల్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా సివిల్స్ ప్రిలిమ్స్, MCQs ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ప్రిపేర్ అయిన తర్వాత వెంటనే ఏ కాన్సెప్ట్గా ఏ టాపిక్ MCQs అండ్ క్వశ్చన్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఏ టాపిక్కి తగినటువంటి MCQs, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్, ఈ రెండు తీసుకొని ఒక టాపిక్ అయిన తర్వాత ఈ రెండింటిని అటెంప్ట్ చేయండి. MCQs అటెంప్ట్ చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్స్ క్వశ్చన్స్ కూడా. సో అటెంప్ట్ చేసి మీరు జస్ట్ చెక్ చేసుకోండి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ అయ్యాయి, ఎన్ని తప్పయ్యాయి. సో మీరు ఒక టాపిక్ని ఏ రేంజ్ ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతున్నారు ఆఫ్టర్ క్లాసెస్, కోచింగ్ క్లాసెస్ అండ్ యువర్ ప్రిపరేషన్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్, ఎంతవరకు రీచ్ అవుతున్నారు, రీచ్ అయిన వాటిని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారా, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తున్నారా లేదా. సో ఇది మీరు ఒకసారి డీటెయిల్డ్గా చూసుకోండి. After this writing, take these answer scripts, mains answer scripts to your subject expert or else to your mentor. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి క్వశ్చన్స్ చూపించండి, ఆన్సర్స్ మీరు అటెంప్ట్ చేసిన ఆన్సర్స్ చూపించండి. సో దే విల్ గైడ్ యూ హౌ టు రైట్ అండ్ వాట్ ఈస్ ద అప్రోచ్ టు రైట్ ఎ గుడ్ ఆన్సర్, ఎదర్ ఫ్రమ్ ఇంట్రడక్షన్ ఆర్ ఎల్స్ పాయింట్స్ ఆర్ ఎల్స్ కంక్లూజన్, ఏదైనా సరే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏ రకంగా మీరు ఇంకా బెటర్గా రాయాలి అని. సో ఈ రాసిన ఆన్సర్స్ని అలాగే భద్రపరచుకోండి. దిస్ ఈజ్ ద మెటీరియల్ ఫర్ యువర్ మెయిన్స్. సో దిస్ ఈజ్ వాట్ యూ రిక్వైర్డ్. అండ్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సబ్జెక్ట్ 2 months 3 months, ఈ 2 monthsలో వేరే సబ్జెక్ట్ అది ఇది వెళ్ళకండి. ఓన్లీ కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ దిస్ పాలిటీ సబ్జెక్ట్. సో ఈ 2-3 monthsలో ఈ పాలిటీ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేయండి. సో యూ విల్ గెట్ ఎ కమాండ్ ఓవర్ దిస్ సబ్జెక్ట్, గుడ్ కమాండ్, మామూలు కమాండ్ కూడా కాదు, గుడ్ కమాండ్ వస్తుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే రేంజ్లో ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.